సో గైస్, ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఉంది అండ్ ఆఫ్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. సో ఆఫ్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ అయితే నేనే తీసుకుంటా ఉన్నాను అండ్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే నేను రిక్రూట్ చేసుకున్నాను. సో మన టీం మీకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, కేపీహెచ్పిలో మనము కొత్తగా మన ఆఫీస్ స్టార్ట్ చేసాము. ఐ థింక్ యూ పీపుల్ ఆల్ నో దట్. సో నేను చెప్పానో లేదో నాకైతే తెలీదు. సో మన వాళ్ళు అనౌన్స్ చేయలేదు అనుకుంటా. సో కొత్తగా న్యూ ఇయర్లో సో వీఆర్ ఓపెనింగ్ న్యూ ఆఫ్లైన్ కౌన్సిలింగ్. చాలామంది అడిగారు, ఎక్స్క్లూజివ్గా ఫ్రెషర్స్ కోసం మాత్రమే. సో 2020, 2021, 2022, 23, 24, 2025 అండ్ 2026. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, ప్రజెంట్ ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉంది, మీకు ఏది సూట్ అవుతుంది అండ్ ఇన్స్టిట్యూట్ ఏది బాగుంది. సో కేపీహెచ్పిఆర్ హైదరాబాద్లో. సో దీనికి సంబంధించి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది అవైలబిలిటీలో ఉంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఆన్లైన్ అయితే కంప్లీట్లీ ఫ్రీ, ఆఫ్లైన్ అయితే మాత్రమే పెయిడ్ ఉంటుంది. సో ఎందుకు అంటే, డెఫినెట్లీ అక్కడ మనం ఆఫీస్ తీసుకొని ఆ ప్రెమిసెస్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి, సో ఆన్లైన్ ఫ్రీగా పెడుతున్నాను, ఆన్లైన్ మన టీం తీసుకుంటాను, ఆఫ్లైన్ అయితే నేనే అక్కడ కౌన్సిలింగ్కి అవైలబిలిటీలో ఉంటాను. సో దీనికి మీరు ముందుగా స్లాట్స్ బుక్ చేసుకోవాలి. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, సో స్టూడెంట్ క్రౌడ్ను బట్టి సో నేను అక్కడ అవైలబిలిటీలో కేపీహెచ్పి మన కొత్త ఆఫీస్లో అవైలబిలిటీలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, సో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేస్తాను. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు 10 ఇన్స్టిట్యూట్లు తిరగాల్సిన అవసరం లేదు. ఆ 10 ఇన్స్టిట్యూట్ల ఇన్ఫర్మేషనే నా టేబుల్ మీద ఉంటుంది. సో దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ మన టీం చేస్తూ ఉన్నారు. జెన్యూన్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటా ఉన్నాను. సో దట్ ఏంటి అంటే, ఎక్కడ బాగుంది, ఎలా ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ నిజంగా జాబులు ఇప్పిస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్ జాబులు ఇప్పిస్తున్నట్టు నటిస్తూ ఉంది, మోసం చేసే ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఫ్రాడ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఏంటి. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు సో ఆఫ్లైన్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేది యాజ్ యూజువల్ ఆన్లైన్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. దిస్ ఇస్ ద న్యూ ఇయర్. సో ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకురాబోతున్నాం న్యూ ఇయర్లో. సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ అ థర్డ్ బ్రాంచ్ ఇన్ అశోక్ నగర్. సో ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మనము అశోక్ నగర్లో ప్లాన్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ సో అది ఇంకా ప్లానింగ్లోనే ఉంది. సో హోప్ఫుల్లీ వర్కింగ్ ఆన్ దట్. సో అది కూడా ఎగ్జిక్యూట్ చేసి మన సివైసి థర్డ్ బ్రాంచ్ అనేది కూడా సో మనము అశోక్ నగర్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సంక్రాంతి తర్వాత నాకు తెలిసి అది కూడా ప్లాన్ చేస్తుండొచ్చు. సో ఇంకొక కొత్త విషయం ఉంది. సో అది నేను మీకు అప్డేట్ చేస్తాను. కొత్తగా మనము సో పొలిటికల్ సంబంధించి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి కూడా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో దానికి లోగో అదంతా కూడా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అండ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో 2026 ఈజ్ ద గేమ్ చేంజర్ ఫర్ సివైసి అండ్ మీ అండ్ చాలామంది ఇంకా లైఫ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి, సో ఇంకా ప్రజల్లో కూడా చైతన్యం కల్పించడానికి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు అండ్ దానికి సంబంధించిన నలుగుతున్న ప్రజలు, ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉద్దేశించి అండ్ స్టూడెంట్స్కి జరుగుతున్న అన్యాయానికి అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ నిరుద్యోగ రేట్ అనేది ఎంత పెరుగుతూ ఉంది, ఇలా చాలా విషయాలు మేము డిస్కస్ చేయడానికి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్, అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. సో థ్యాంక్ యూ ఇంతవరకు నన్ను ఆదరిస్తూ వచ్చినందుకు. సో మీ అందరికీ ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సివైసి అనేది ముందుంటుంది. థ్యాంక్ యూ. సో ఈ ఆఫ్లైన్ కెరీర్ కౌన్సిలింగ్కి సో యూ కెన్ అటెండ్ ఫర్దర్. సో అది కూడా నేను ఆ ప్రెమిసెస్ అదంతా ఉంది కాబట్టి పెయిడ్ కౌన్సిలింగ్ పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రా సైనింగ్ ఆఫ్.